4-5 జిల్లాల్లో చెంచులు ఉన్నారనేటువంటి విషయాన్ని సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. మా దగ్గర కూడా ఇక్కడ బాధాకరమైనటువంటి వారిది కాదు, గతంలో కూడా జరిగినటువంటిది. భూపాలపల్లి నియోజకవర్గం, ములుగు నియోజకవర్గం, మంతిని నియోజకవర్గం, ఈ ప్రాంతంలో కూడా చెప్పుకోదగినటువంటి సంఖ్యలో చెంచులు ఉన్నారు అధ్యక్ష. నేను ఒకరోజు అంటే గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని కాస్త ఆలకించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. నేను స్పీకర్ కాకముందు ఒక సందర్భంలో ఆడికి పోతే వాళ్ళు గుంపుగా కూర్చొని మనం కంకులను కాల్చుకుంటున్నట్టు ఎలుకలను కాల్చుకొని తింటున్నారు అధ్యక్ష. నేను అంటే చలికాలం వాళ్ళు ఏదో మంట కాగుతాన్లు లేదా కంకులు కాల్చుకుంటానని నేను వాళ్ళ దగ్గరికి పోతే అందరూ కూడా ఒక 20 ఎలుకలను అందులో వేసి కాల్చుకొని మనం కంకి తిన్నట్టు తింటా ఉన్నారు అధ్యక్ష. చాలా మనసు చలించింది అధ్యక్ష. నేను స్పీకర్ అయిన తర్వాత వాళ్ళు భూపాలపల్లి అంటే వరంగల్ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నారు. 100 సంవత్సరాల కాలంలో ఒక్కరు కూడా జిల్లా కేంద్రాన్ని చూడలేదు. అటువంటిది వాళ్ళను హైదరాబాద్కి తీసుకురావడం, వరంగల్ మొత్తం చూపించడం, తర్వాత వారి అసెంబ్లీకి తీసుకురావడం, వాళ్ళ ఆహారపు అలవాట్లు మార్చడం, ఇక్కడ ఉండేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళకు 1 వీక్ కిచెన్ హాలిడే ఇచ్చి చాయ్ ఎట్లా చేసుకోవాలి, పెరుగు ఎట్లా తయారు చేసుకోవాలి, కూరలు ఎట్లా వండుకోవాలి, టిఫిన్లు ఎట్లా చేసుకోవాలి, స్వీట్లు ఎట్లా చేసుకోవాలి అనేటువంటి ఓరియంటేషన్ ఇప్పించను. చాలా మార్పు ఉన్నది అధ్యక్ష. అయితే వాళ్ళు ఇప్పటికీ చాలా దయనీయమైనటువంటి కండిషన్లో బతుకుతూ ఉన్నారు. నేను అనంతపూర్లో ఆర్డిటి అనేటువంటి స్వచ్ఛంద సంస్థ ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసి వాళ్ళని తీసుకొని వచ్చి మా ప్రాంతంలో 600 ఇండ్లు 600 కుటుంబాలు అధ్యక్ష, ఒక భూపాలపల్లి నియోజకవర్గం అన్ని కట్టించినాం అధ్యక్ష. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు అధ్యక్ష. దయచేసి ఈ ప్రభుత్వం మంత్రి గారు ఏదైనా స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం తీసుకొని వాళ్ళ జీవితాల్లో కాస్త ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు సహకారం అందించే దిశగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రఘుత్తం రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఇప్పుడు ఈ గిరిజన ట్రైబల్ డెవలప్మెంట్ కింద నాగరిక ప్రపంచం వైపుకు వాళ్ళను జీవన విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది. అన్ని రంగాల్లో వాళ్ళు ముందుకు రావాలంటే విద్యాపరంగా మనం వాళ్ళను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. మేడం గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఐటీడీఏ కింద చాలా పాఠశాలలు పనిచేస్తున్నాయమ్మా. అక్కడ అసలు మానిటరింగ్ ఆఫీసర్ ఉన్నాడు, రెగ్యులర్ పోస్టులు లేవు, అంత సిఆర్టీలతోటి కాంట్రాక్ట్ వాళ్ళతో నడుస్తూ ఉన్నాయి. ఎవ్వరు కూడా ఐటీడీఏ పాఠశాల గురించి పర్యవేక్షణ లేక ఆ పిల్లలు అసలు బడికి రాకుండా కేవలం ఎవరన్నా ఏ స్కూల్ అని హెడ్ మాస్టర్ పెడితే మధ్యాహ్న భోజనం కోసమే వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మానిటరింగ్ ఆఫీసర్ని పెట్టి ఆ ఐటీడీఏ పరిధిలో ఉన్న పాఠశాలను బలోపేతం చేస్తే వాళ్ళు ఈ అనాగరికత నుంచి నాగరికత వైపు చదువుతోటే సాధ్యమవుతుంది. కాబట్టి విద్యాధారణ అభివృద్ధి, కాబట్టి విద్యాధారణ నాగరికత పెరుగుతుంది. కాబట్టి మానిటరింగ్ సిస్టమ్ని డెవలప్ చేసి రెగ్యులర్ పోస్టులను కూడా ఐటీడీఏ పాఠశాలలో నియమించాల్సిన అవసరం ఉందని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఆనరబుల్ మినిస్టర్. గౌరవ మధుసూదనాచారి గారు, అదేవిధంగా రఘుత్తం రెడ్డి గారు చెప్పినట్టుగా వాస్తవానికి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఫాస్ట్గా అంతరిస్తున్నటువంటి జాతులలో ఆదివాసీ సమాజంలో చెంచులు చాలా దైనందికమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు సార్. వాళ్ళను పీవీటీజీస్గా మనం గుర్తించి ప్రత్యేకంగా కొన్ని స్కీమ్స్ కూడా అమలు చేయడం జరుగుతుంది. ఇంకా మీరు అన్నట్టుగా భూపాలపల్లి, ములుగు ఏరియాలో సెంట్రల్ నుంచి కూడా కొన్ని స్కీమ్స్ వస్తున్నాయి, కానీ ఇక్కడ మన ఏరియాలో మన ఈ చెంచులు ఉన్నట్టుగా వాళ్ళ దృష్టిలో లేదు. దాన్ని ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి స్పెషల్ స్కీమ్స్ కానీ మన దగ్గర నుంచి వచ్చేటి ఖచ్చితంగా కోఆర్డినేషన్ తోటి మరి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వారి జీవన ప్రమాణంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది సార్. బాధ ఏంటంటే ఇప్పటికీ అంటే 75 సంవత్సరాల రిజర్వేషన్స్ కానీ అన్ని సంక్షేమాల్లో వాళ్ళు లేకపోవడం అనేది మీరు గుర్తించినందుకు, మా జాతులు లేకపోవడం అనేది గుర్తించినందుకు సంతోషం. ఖచ్చితంగా ఈరోజు వరకు ఒక ఐఏఎస్, ఐపీఎస్ కూడా ఆదిమ జాతుల నుంచి లేకపోవడం కూడా అంటే విద్యా వ్యవస్థలలో కూడా అంతరాలు ఏ రకంగా ఉంటున్నాయి అనేది చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ సార్. కాబట్టి ఆర్థిక, సామాజిక అసమానతలతో పాటు విద్యా వ్యత్యాసం, విద్యా అసమానత అస్సలే ఉండకూడదు. విద్య అనేది సమూల మార్పులకు ఒక మూలం. కాబట్టి ఖచ్చితంగా మారుమూల ఏజెన్సీ ట్రైబల్ ప్రాంతాల్లో కూడా విద్యను అత్యున్నతంగా
నాణ్యమైనటువంటి విద్యను అందించే విధంగా కృషి చేస్తాం. గతంలో మరి జీవీవీకే స్కూల్స్ ద్వారా మనం పెట్టడం జరిగింది. ప్రతి ఊరికి గూడానికి తండకు చెంచుపెట్టకు ఒక స్కూలు, అవి కొన్ని మూతపడ్డాయి. వాటన్నింటిని కూడా గుర్తించి తప్పకుండా మళ్ళీ పునర్ప్రారంభించడం జరుగుతుందని తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 3.